జనమే జగన్ పొగరు అని మీరంటున్నారు. ఇక్కడ మాత్రమే కాకుండా వీలున్న ప్రతి చోట కూడా గర్జించి మరీ చెప్తున్నారు. సంక్షేమ పథకాలు లబ్ధిదారులు తప్పితే అభివృద్ధి లేదు, ఇక ఏది లేదు. ఉద్యోగాలు ఇచ్చామని చెప్పుకోవడానికి ఏ ఒక్క కంపెనీ లేవు, పారిశ్రామిక ప్రగతి లేదు. ఈ అన్ని లోపాలు పెట్టుకొని వైసీపీ జనంలోకి వెళ్ళి ఏ ముఖంతో ఓట్లు అడుగుతుంది అనేటువంటిది చాలామంది మేధావులు అడుగుతున్నటువంటి ప్రశ్న. మీరు చెప్పేటువంటి ఈ మేధావులందరినీ నేను ఒకటి ప్రశ్నిస్తున్నాను. ప్లీజ్. ఈ రాష్ట్రంలో ఎన్నడూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పుట్టిన తర్వాత ఒక 5 సంవత్సరాల కాలంలో ఒక ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలు ప్రభుత్వంచే సొంతంగా ప్రజల ఆస్తిగా సుమారుగా 10,000 కోట్ల రూపాయలు పెట్టి 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేయడం అనేది అభివృద్ధిగా కనపడదా ఇక్కడ మేధావులకి? 17 మెడికల్ కాలేజీలు, ఇప్పటికే 5 మెడికల్ కాలేజీలు ఓపెన్ అయ్యి మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంటున్నాయి. రెండవ మెడికల్ కాలేజీ రేపు జాయినింగ్లు రేపు జూన్ జూలై మాసంలో కొత్తగా వైద్య విద్యను అభ్యసించేటువంటి పిల్లలకి బడులు కాలేజీ తెరిచి పెట్టడం కోసం అన్ని అంతమందికి అప్లై చేసి రెడీగా ఉన్నాయి. అంటే 2024కి వచ్చేప్పటికే 5 ఏళ్లలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని మొదలుపెట్టి 10 మెడికల్ కాలేజీలని ప్రజలకు అప్పగించి మరొక 7 మెడికల్ కాలేజీలని వచ్చే సంవత్సరం ప్రజలకు అప్పగించేటువంటి ఆలోచనతో నిర్మాణం చేయటం అభివృద్ధి కాదా? ఈ మేధావులను అడుగుతున్నా. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి 42,000 పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు, 42,000 ప్రభుత్వ పాఠశాలలు, దానిలో ఇప్పటికే దాదాపుగా 30,000 పైచిలకు పాఠశాలని స్వరూపాన్ని మార్చి విద్యా వ్యవస్థని ఒక రెవల్యూషన్ తీసుకొచ్చి విద్యా వ్యవస్థలో ఒక విప్లవం, విద్యా విప్లవం. నిన్నటిదాకా డబ్బు లేనోడు, పేదవాడు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుతారా అంటే ప్రభుత్వ బడిలో చదువుతారు. ఏ కులంలో ఉన్నా అదృష్టవశాత్తు డబ్బున్నోడు కులంలో డబ్బున్న ఇంట్లో పుడితే వాళ్ళు ఎక్కడ చదువుతారు? ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్లో చదువుతారు. అంటే పేదవాడు వాడి పిల్లల్ని డబ్బున్న వాళ్ళ పిల్లలతో పోటీగా ఉద్యోగాలను ఆర్జించాలంటే, వాళ్ళ పిల్లలతో పోటీ పడేట్టు తయారు చేయాలంటే, వారు చదువుకున్నటువంటి డబ్బున్న వాళ్ళ పిల్లలు చదువుకున్నట్టుగా ఇంగ్లీష్ మీడియం చదివించాలంటే ప్రైవేటు కాన్వెంట్లో తప్పితే పేదవాడికి మరొక మార్గం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి ప్రభుత్వ పాఠశాలని తెలుగుతో పాటుగా ఆంగ్లంలో విద్య నేర్పి డబ్బున్న వాళ్ళ పిల్లలకు కూడా దొరకనటువంటి సాంకేతిక నైపుణ్యతని, సాంకేతిక అండదండల్ని పిల్లలకు అందించటం, డబ్బు ఉన్న వాళ్ళు చదివేటువంటి పాఠశాలలో కూడా దొరకనటువంటి విషయాలు. రెండవది, పేదవాడు ఇంటి దగ్గర నుంచి పిల్లోడు బయలుదేరితేనే పక్కింట్లో డబ్బున్నోడి పిల్లలు వాళ్ళ తండ్రి మోటార్ సైకిల్ మీద అరికాళ్ళకు బూట్లు, సాక్సులు, యూనిఫార్ము, నడుంకు బెల్టు, మెల్లో టై, వీపెనకాల పుస్తకాల సంచి అందంగా తయారై వాళ్ళు ఆ డబ్బున్నోడి పిల్లోడు వెళ్తుంటే గూడు మీద చొక్కా చిరిగిపోయి, లాగుకి పెర్ర మీద చిరిగిపోయి, చెప్పులు లేక లేకపోతే బూట్లు లేక, అరికాళ్లతో పుస్తకాలకు సంచి లేక చిరిగిపోయిన పుస్తకాలు వేసుకుని స్కూల్కి నడిచెళ్తా అంటే మానసికంగా అక్కడే అతను